నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అరవింద్ దిల్ రాజు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను కలిశారు. ఈ మేరకు శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 50 లక్షలు ఇచ్చారు. శ్రీతేజ్ మళ్లీ మామూలు మనిషిగా మనందరితో తిరగాలని కోరారు అల్లు అరవింద్. Namaste to everyone attended here and whoever is seeing it. So, in the unfortunate incident, other than losing mother, this boy Teja has been recovering in the hospital. We are very much pleased to know after reaching hospital and speaking to doctors that the boy Teja is recovering, and all the days he has been on ventilator, and ventilator is also being removed and he is breathing himself, and doctors are very positive about his recovery. I wish that the boy very soon will come and walk along with us in the society is our belief and prayer. Other than this, to support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 crores being handed over to Dil Raju Garu, the FDC chairman Dil Raju Garu, and requested him to convey it to the family and advise them rest of the things. So he has taken that duty, and we are thankful to him to be in between that family and ourselves, because I have some legal instructions and not to interact with the family members unless there is a legal clearance from them. So I requested FDC chairman Raju Garu to take this task further. Thank you very much. With the permission, with the legal permission and police permission and government permission, once I visited the boy about probably 10 days back, and by that time he was recovering, but he was on ventilation that time. అందరికీ నమస్కారం. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది.
సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం, అందరు వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం. అరవింద్ గారు కూడా వస్తారా? అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్ తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేశాం. రేపు మీటింగ్ ఉంటుంది. ఎఫ్డీసీ చైర్మన్ అయినందుకు కల్పిస్తున్నారా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నందుక? నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తున్నాను. మాట్లాడుతూ మీరు అల్లు అర్జున్ ని కలవబోతున్నాను, ఆ తర్వాత ఇంకా నేను కలవలేదమ్మా, కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే అంటే గవర్నమెంట్ తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. కలుస్తాను. అన్ని ఈవినింగ్ నన్ను బ్రిడ్జి ఎందుకు పెట్టారు? ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి హెల్దీగా ఉండాలని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగాయి. వాంటెడ్లీ ఎవరు చెయ్యరు, నేను నిన్ననే చెప్పాను మీ అందరు క్లారిటీగా. సో రేపు సీఎం గారితో కలిసిన తర్వాత అన్ని అయిన తర్వాత ఇంకా క్లారిటీ వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేశాక చేస్తాను.